ఆటో మీద వెనకాల సర్దుకుపోదా రండి అని పేరు ఉంటుంది. ఆటోలో సుమారు ఒక 8 మంది ఎక్కి ఆటో అనుకోండి, ఆటోడు ఏం చేస్తాడంటే 12 మందిని ఎక్కిస్తాడు. అరే సరిపట్లేదంటే ఆడేమంటాడు తెలుసా, సర్దుకోండమ్మా సర్దుకోండి ఇక్కడే కదా సర్దుకోండి అంటాడు. అంటే 8 మంది ఎక్కే ఆటోలో ఆటో డ్రైవరు సుమారు 12 మందిని ఎక్కిస్తాడు, సర్దుకోమంటాడు. సర్దుకుంటాం ఆటోలో. బస్సు ఎక్కేటప్పుడు ఇప్పుడు బస్ ఫ్రీ, ఆధార్ కార్డు పట్టుకెళ్తే లేడీస్ అందరికీ బస్ ఫ్రీ కాబట్టి సీట్ లేకపోయినా ఫ్రీ కదా, మరి నిలబడైనా సర్దిసుకుంటారు. ఒక ఆయన 3 కూర్చునే సీట్లో 5 కూర్చుంటారు. ఏమంటే సర్దుకోవాలి. ఆటోలో సర్దుకుంటాం, బస్సులో సర్దుకుంటాం. రేపు పెళ్లి కుమార్తె తీసుకెళ్ళడానికి ఏ కారు పెడతారు, అందులో ఒక 4-5 వెళ్ళాలి. కానీ ఏమంటారంటే ఇంకొక 3 తోస్తారు. ఇక్కడే కదా కోదారు దగ్గరే కదా, అమ్మ సర్దుకోండి అంటారు. సర్దుకుంటాం అంటే ఆటోలో సర్దుకుంటాం, బస్సులో సర్దుకుంటాం, చెప్పాలి. ఇలా పెళ్లి కూతురు తీసుకెళ్ళే కారులో సర్దుకుంటాం, అన్నింటిలో సర్దుకుంటాం. కానీ లైఫ్ లో మాట సర్దుకోమంటే నేనెందుకు సర్దుకోవాలి? అమ్మ పర్వాలేదు అత్తే కదా ఒక మాట ఉందంటే అబ్బాయి నేను పన్ను, నేను తగ్గనంటున్నారు చాలా మంది. ఈరోజు చాలా మంది ఏంటి, నేను తగ్గాలి. బైబిల్ సెలవిస్తుంది, తనను తాను తగ్గించుకునేవాడు చెప్పాలి. స్త్రీని చెప్పాలి.